1,82,017 కోట్లు. ఇది కేసీఆర్ పద్దు. 2019-20 సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. Now I request the Honorable Chief Minister to present the annual financial statement budget vote on account for 2019-2020. తెలంగాణ రాష్ట్ర 6వ బడ్జెట్ ను ఓట్ ఆన్ అకౌంట్ రూపంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలంగాణలో ఇదే తొలిసారి. మొత్తం 1,82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను సీఎం రూపొందించారు. రెవెన్యూ వ్యయం 1,31,629 కోట్లు కాగా మూలధన వ్యయం 32,815 కోట్లు. ఇక రెవెన్యూ మిగులు 6,564 కోట్లు కాగా ఆర్థిక లోటు 27,749 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆయా పథకాలకు నిధులు కేటాయించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 2019-20 బడ్జెట్లో ఆసరా పింఛన్ల కోసం 12,067 కోట్లు కేటాయించారు. అలాగే బియ్యం సబ్సిడీ కోసం 2,744 కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు 1,450 కోట్లు కేటాయించారు. ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు 3,016 భృతి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం తాత్కాలిక బడ్జెట్లో 1,810 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. నిరుద్యోగ భృతికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ప్రతి నెల 3,016 రూపాయల నిరుద్యోగ భృతి అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం విధి విధానాల రూపకల్పన చేయవలసిందిగా అధికారులను ఆదేశించాం. అలాగే ఎస్టీల అభ్యున్నతి కోసం 9,827 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి 2,004 కోట్లు కేటాయించారు. ఇక సంచార జాతుల కులాలు, అత్యంత వెనుకబడిన కులాల వారికి ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్ కు 1,000 కోట్లు కేటాయించారు. ఇక రైతు రుణమాఫీకి 6,000 కోట్లు, రైతు బంధు పథకానికి 12,000 కోట్లు, రైతు బీమా కోసం 650 కోట్లు, వ్యవసాయ శాఖకు 20,107 కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఇక నుంచి ఎకరానికి 10,000 ఇస్తామన్న కేసీఆర్ 2018 డిసెంబర్ 11 నాటికి 1,00,000 వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల పరిస్థితి చక్కబడేంత వరకు అన్ని విధాలా ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. అందుకనే గత ఎన్నికల్లో కూడా పంట రుణాల మాఫీ హామీ ఇచ్చాం. ఈ ఇచ్చిన మాట కట్టుబడి 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న 1,00,000 రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ ఏడాదికి గాను తాత్కాలిక బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు కేసీఆర్ 5,536 కోట్లు కేటాయించారు. అలాగే సాగునీటి రంగానికి 22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రానున్న 5 ఏళ్లలో కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటాను సమర్థవంతంగా వినియోగించుకుని 1,25,00,000 ఎకరాలకు నీరు అందిస్తామని అన్నారు. గతంలో ప్రాజెక్టు నిర్మాణానికి అనేక దశాబ్దాల కాలం పట్టేది. కానీ తెలంగాణ ప్రభుత్వం 4 ఏళ్లలోనే 90% నిర్మాణ పనులు పూర్తి చేసింది. తలపెట్టిన అన్ని ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, పరిపాలన అనుమతులను వివిధ కేంద్ర ప్రాధికార సంస్థల నుంచి పొందింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు, అటవీ, పర్యావరణ అనుమతులను సాధించుకున్నాం. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా చాలా వరకు అనుమతులు లభించాయి. మిగిలిపోయిన కొన్ని అనుమతులు సాధించడానికి కృషి జరుగుతున్నది. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఎన్ని నిధులు వస్తాయో స్పష్టత లేదని, అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ వివరించారు. తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతులు తీసుకున్న 1,00,000 రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించారు. రైతుల్లో భరోసా పెంచామన్న సీఎం అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేసీఆర్ రైతన్నలకు వరాల జల్లు కురిపించారు. తెలంగాణ బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేశారు సీఎం కేసీఆర్. ఎన్నికల ముందు రైతులకు హామీ ఇచ్చిన విధంగా 1,00,000 రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. రైతు రుణాల మాఫీపై బడ్జెట్లో స్పష్టత ఇచ్చారు. 2018 డిసెంబర్ 11లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం వ్యవసాయ రంగం సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. మొదట తక్షణ ఉపశమన చర్యలకు పూనుకున్నది.
2014 నాటి ఎన్నికల హామీకి కట్టుబడి 35,29,000 మంది రైతులకు సంబంధించిన 16,124 కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. సకాలంలో ఎరువులు విత్తనాలను అందించింది. ఎరువుల కోసం లైన్లు కట్టి పడుగాపులు గాయాల్సిన దుస్థితిని పూర్తిగా రూపుమాపింది. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల తయారీదారులపై ఉక్కుపాదం మోపింది. వ్యవసాయ అభివృద్ధి కోసం 20,107 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రైతు బంధు పథకానికి 12,000 కోట్లు, రైతు బీమాకు 650 కోట్లు కేటాయించింది. రైతు రుణమాఫీ కోసం 6,000 కోట్లు కేటాయించారు. రైతు బంధు పథకం కింద ఎకరాకు ఏడాదికి అందించే మొత్తాన్ని 8,000 నుంచి 10,000 రూపాయలకు పెంచారు. ఈ ఏడాది నుంచి రైతు బంధు పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ప్రస్తుతం ఎకరానికి పంటకు 4,000 చొప్పున 2 పంటలకు కలిపి 8,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 2 పంటలకు కలిపి ఏడాదికి 10,000 రూపాయలకు ప్రభుత్వం పెంచుతున్నది. రైతు బంధు పథకం కోసం ఈ బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. రైతు బీమా పథకం అమలు కోసం రైతుల తరఫున బీమా కిస్తీ కట్టడం కోసం రూపాయలు 650 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. రైతు సంక్షేమం కోసం దేశంలో మరే రాష్ట్రం ఖర్చు చేయని విధంగా వ్యవసాయానికి పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. చరిత్రలోనే మొదటిసారిగా వ్యవసాయ శాఖకు 20,107 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వ్యవసాయాన్ని రైతు సంక్షేమం కోసం, వ్యవసాయ అభివృద్ధి రైతు సంక్షేమం కోసం దేశంలో మరే రాష్ట్రం ఖర్చు చేయనంత పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని యావత్ దేశం ప్రశంసిస్తున్నది. చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 20,107 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో రైతులు అప్పుల పాలు కావద్దని ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రవేశపెట్టిందని చెప్పారు సీఎం కేసీఆర్. రైతు బంధు పథకం ప్రస్తుతం జాతీయ అజెండాగా మారిందని, ఐక్యరాజ్యసమితి సైతం పథకాన్ని ప్రశంసించిందన్నారు సీఎం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కేసీఆర్ చెప్పారు. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం మనందరికీ గర్వకారణం. రైతు బంధు పథకం దేశంలో ఇప్పుడు ఓ రోల్ మోడల్ పథకంగా మారింది. అశోక్ గులాటి, అరవింద్ సుబ్రహ్మణ్యన్, రమేష్ చంద్ లాంటి ప్రముఖ వ్యవసాయ ఆర్థిక నిపుణులు వ్యవసాయ సంక్షోభానికి రైతు బంధు తరహా పథకమే పరిష్కారమని పేర్కొనడం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి లభించిన గొప్ప ప్రశంస. రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ రైతాంగానికి అందుతున్న పంట సాయం మరింత పెరగనుంది. ఇప్పటివరకు ఒక్కో పంటకు ఎకరాకు 4,000 అందేది. అయితే తాజా పెంపుతో ఇకపై ఒక్కో పంటకు ఎకరాకు 5,000 రూపాయల చొప్పున పంట సాయం అందనుంది.